రంగోలి వేయడం ఈజీయే, కానీ నీటిపై రంగోలి వేయడం అంత ఈజీ కాదు. నీటిపై రంగులు నాట్యం చేస్తే ఇలా గణపయ్య వచ్చేసాడు. ఆ గణపయ్య ఆశీర్వాదంతో మొట్టమొదటిసారిగా నీటిపైన రంగోలి ట్రై చేశాను. పేషెన్స్ అనేది ఏ వర్క్ అయినా కంపల్సరీ, అది ఇక్కడ ప్రూవ్ అయింది. పేషెన్స్ ఎక్కడా మిస్ అవ్వకూడదు. కొద్దిగా రంగోలి వేయడంలో ఎక్కువ పడినా కూడా బరువుకి మొత్తం డిజైన్ అంతా కూడా పాడవుతుంది. చాలా జాగ్రత్తగా వేశాను. మొదట్లో నేను బేస్ కోసం వాటర్ పైన బ్లాక్ కలర్ని వేశాను. ఆ బ్లాక్ కలర్ వేయడం వల్ల మనకు బ్యాక్గ్రౌండ్ అనేది న్యాచురల్గా కనిపిస్తుందని. ఆ తర్వాత గణపయ్య కలర్ కోసం ఆరెంజ్ కలర్ని, లైట్ ఆరెంజ్ కలర్ని, అలాగే ఎల్లో కలర్ని మిక్స్ చేశాను. ఇలా గణపయ్య రూపం ఫస్ట్ డ్రా చేసుకోవాలి. అవుట్లైన్ అంతా కూడా నేను సైడ్ ఫేస్ డ్రా చేస్తున్నాను. ముందుగా కిరీటంని వేసుకొని అలాగే చెవులని, ఇటు సైడ్ వచ్చేసి వెంట్రుకలు రింగ్ లాగా తిరిగినట్టుగా వేసుకున్నాను. సో గణపయ్యకి ఉండే ఆ ట్రంక్ కానీ తొండం కానీ అన్నీ కూడా అవుట్లైన్ వేసుకున్న తర్వాత మిగతా కలర్స్ అన్నీ కూడా ముందుగానే అరేంజ్ చేసి పెట్టుకోవాలి. మనం అప్పటికప్పుడు తీస్తూ ఉంటే ఈ రంగోలి అనేది నీళ్ళలో కలిసిపోయి మనకు డల్ అయిపోతూ ఉంటుంది. సో పేపర్లో ఇలా మిక్స్ చేసుకుంటే మనకు వేయడానికి కానీ లేదంటే ఇలా హోల్స్ ఉన్న దాంట్లో వేయడానికి కానీ ఈజీగా ఉంటుంది. సో నేను ఇలా హోల్స్ ఉండే ఒక డబ్బాని తీసుకొని దాంట్లో ఫిల్ చేయడానికి మనం మిక్స్ చేసుకున్న ఈ ఫేస్ కలర్ని అంతా కూడా స్ప్రెడ్ చేస్తున్నాను. లార్జ్ ఏరియాస్ని కవర్ చేసేటప్పుడు అస్సలు చేతితో వేయకూడదు, ఎందుకంటే పెద్దగా ఉంటుంది కదా, అంతా కూడా మనం వేలుతో వేసినప్పుడు ఆ ప్రెషర్కి వాటర్ అనేది కదులుతుంది. సో వాటర్ కదలకుండా వేయాలి కాబట్టి ఇలా ఏదైనా మనం టీ వడబోసే దాంతో అయినా కూడా చేసుకోవచ్చు, కానీ కంపల్సరీగా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా చూసుకోవాలి. ఫైనల్గా వినాయకుని ఫేస్ వచ్చేలాగా మనం కలరింగ్ చేసేసుకున్నాం కదా. గుర్తుంచుకోండి, ప్రాసెస్ మొత్తం కూడా మనం ఇసుకతో కలిపిన రంగుల్ని వేస్తేనే ఆ రంగులు అనేది ఇసుకతో కలిపిన కలర్స్ని వేస్తే ఇమీడియట్గా డిజాల్వ్ అయిపోతాయి. అండ్ ఇంకోటి ఏంటంటే, మనము ఎక్కడైతే వైట్ కలర్ అవుట్లైన్ వేయాలనుకుంటున్నామో అది లాస్ట్కి వేయండి. అది ఎందుకో తర్వాత చెప్తాను. ముందుగా ఐబ్రోస్ని డ్రా చేశాను కదా, తర్వాత ఐస్ని డ్రా చేయాలి. ఈ కళ్ళని డ్రా చేసేటప్పుడు చాలా సన్న గీత వేయాల్సి ఉంటుంది. మనం వేసే ఆ ఇసుక ఎలిమెంట్స్ని చాలా కొద్దిగా డ్రాప్ చేయడానికి, ఫింగర్స్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేయాలి. ఈ వినాయక చవితికి వినాయకుడి డ్రాయింగ్ పేపర్ మీద పెయింటింగ్ లాగా వేసాను. అలాగే చాలా రీల్స్ చేశాను, కానీ ఇది నాకు చాలా స్పెషల్ అనిపించింది అని చాలా భయం కూడా వేసింది. ఎందుకంటే ఏ ఒక్క పార్ట్ మనం మిస్ చేసినా కూడా మొత్తం అంతా కూడా శ్రమ వేస్ట్ అయిపోతుంది. సో ఇప్పుడు లోపల ఐస్కి అంతా కూడా ఒక రౌండ్ అంతా బ్లాక్ని ఫిల్ చేసి తర్వాత సైడ్స్కి వైట్ కలర్ని ఇక్కడ చూడండి, వైట్ కలర్ వేసినప్పుడు బాగానే ఉంది, తర్వాత మొత్తమంతా కూడా లోపలికి వెళ్ళిపోతూ ఉంది. సో అందుకే నేను చెప్పాను వైట్ కలర్ అనేది లాస్ట్ వేయడానికి ట్రై చేయండి. సో కింద ఒక చందమామ ఆకారంలో ఎల్లో కలర్ వేశాను, సో దట్ మనకు రియాలిటీ లుక్ వస్తుందని చెప్పేసి ట్రై చేశాను. ఇక బొట్టు పెడితేనే ఆ వినాయకుడి రూపంకి ఒక అందం వచ్చేసింది. ఇక్కడ త్రిశూలం లాగా పెట్టి రెడ్ కలర్లో, తర్వాత అవుట్లైన్ వైట్ కలర్తో వేశాను. ఇలా బొట్టు పెట్టిన తర్వాత ఎందుకో నాకు అంతగా అనిపించలేదు. సో దానికోసం మళ్ళీ దానికి ఇంకొక కలర్ని యాడ్ చేసి త్రిశూలంలో డైమండ్ లాగా కూడా పెట్టాను. ఇప్పుడు తలకు ఉండే కిరీటం భాగం, కిరీటం అంటేనే రకరకాల రంగుల రత్నాలతో ఉంటుంది కదా, సో అలా వేయడానికి ట్రై చేస్తున్నాను. సో దానికోసం బార్డర్ని వేసి వైట్ కలర్తో రెడ్ కలర్, బ్లూ కలర్ స్టోన్స్తో అలా స్టోన్స్ లాగా లుక్ ఇచ్చాను. తర్వాత ఒక గ్రీన్ కలర్లో బాదం షేప్లో ఉండే ఒక స్టోన్ ఉన్నట్టుగా సెంటర్లో అరేంజ్ చేశాను. ఇప్పుడు ఏదైతే మనకు కిరీటంలో గోల్డ్ కలర్ ఉంటుందో ఆ బేస్ని వేసి తర్వాత హెయిర్ అనేది కర్లింగ్గా ఉండేటట్టు బ్లాక్ కలర్, వైట్ కలర్తో లెఫ్ట్ సైడ్ ఇచ్చాను. సో అక్కడక్కడ హైలైట్ అవ్వడం కోసం ఎల్లో కలర్ని జస్ట్ అలా ఎక్కడైతే లైటింగ్ పడుతుంది అనిపిస్తుందో అక్కడ షేడింగ్స్ లాగా ఇచ్చేసాను. ఇంకా ట్రంక్ భాగం ఉంది కదా, అంటే వినాయకుడికి ఉండే ఆ తొండం, దానికోసం బ్లాక్ కలర్ని అవుట్లైన్ లాగా వేసి బ్లాక్ అండ్ వైట్ మిక్స్ చేసి ఆ కలర్ని ఫిల్లింగ్ చేయాలి. నెక్స్ట్ కిరీటం భాగంని ఇంకొద్దిగా హైలైట్ చేయడం కోసం ఎల్లో కలర్ని బార్డర్ లాగా వేస్తే అది బాగా ఎలివేట్ అవుతుంది. సో
సో అలా వేసిన తర్వాత ఈ స్టోన్స్కి అంతా కూడా ఎల్లో కలర్ కానీ వైట్ కలర్ కానీ జస్ట్ అలా లైటనింగ్ అయ్యేలాగా షేడ్స్ ఇవ్వాలి. చూసారా, ఇక్కడ మనం హెయిర్ కర్లింగ్ ఏదైతే ఇచ్చామో అది ఇంకా ఎలివేట్ అవ్వడం కోసం వైట్ కలర్తో జస్ట్ అలా అవుట్లైన్ ఇస్తే సరిపోతుంది. ఫైనల్లీ మనం ఏదైతే బ్యాక్గ్రౌండ్ యూజ్ చేసామో దానివల్ల ఇంకా ఎలివేట్ అవుతుంది. మనం వేసే డ్రాయింగ్కి బ్యాక్గ్రౌండ్ ఎప్పటికీ కాంట్రాస్ట్ కలర్లో ఉండాలి. ఇక్కడ మనం బ్రైట్గా ఉండాలి. మనం వేసే డ్రాయింగ్ అనుకుంటున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ అనేది బ్లాక్ కలర్ ఇచ్చారు. సో దానివల్ల రియాలిటీగా కనిపిస్తుంది. అరగంట వేసిన ఈ డ్రాయింగ్ని 6 నిమిషాల్లో చూపించాను. సో మీరు కూడా ట్రై చేయండి, కానీ చాలా పేషెన్స్తో వేయాలనేది మాత్రం గుర్తుంచుకోండి. అండ్ ఒకసారి స్టార్ట్ చేస్తే ఈ ఆర్ట్ వర్క్ని మధ్యలో మనం గ్యాప్ ఇవ్వకూడదు, ఎందుకంటే మిక్సింగ్ చేసిన కలర్స్ అన్నీ కూడా డిజాల్వ్ అయిపోతాయి. మీరిచ్చే ప్రతి ప్రోత్సాహమే ఒక క్రియేషన్కి రీజన్ అవుతుంది. నీటిపై వేసిన ఈ రంగోలీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.